హాయ్ అండి, సమ్మర్ వచ్చింది కదా. మరి మీ ఇంట్లో మీరు కూడా మామిడికాయ పచ్చడి చేశారా? సో ఇక్కడ నేను మామిడికాయ నిల్వ పచ్చడి అయితే 30 కాయలు అయితే తీసుకున్నానండి. సో 30 కాయలకి నేను ఇక్కడ మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే జీరా 100 గ్రామ్స్, ఆవాలు 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఒకవేళ మీకు ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే 60-70 గ్రామ్స్ అలా తీసుకోవచ్చు. మనము జీలకర్రని అలాగే మెంతులని దూరగా వేయించుకోవాలి. ఇంకా ఆవాలను వేయించుకోకూడదు. ఇప్పుడు మామిడికాయ 30 కాయలను తీసుకొని వచ్చి నేను ఇలా కొట్టించిన తర్వాత ఇలా ఒక్కొక్క కొంచెం జీడి ఉంటుంది కదా. సో దానిని ఇలా తీసేసి ఇలా తుడిచి పక్కన పెట్టేసామన్నమాట. మనం ఒక పొడి క్లాత్తో బాగా తుడిచి పక్కన పెట్టేసుకోవాలన్నమాట గిన్నెలో. ఇందుకు మనము ఒక 1/2 కేజీ వెల్లుల్లిని తీసుకోవాలి. వీటినన్నిటినీ కూడా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం దూరగా వేయించిన మెంతులు అలాగే జీలకర్ర ఆవాలని ఇలా పౌడర్గా చేసేసుకోవాలి. మనకు ఆయిల్ 1 కేజీ దాకా పడుతుందండి 30 కాయలకి. అలాగే పల్లి నూనె వాడండి. నిల్వ పచ్చళ్ళకి పల్లి నూనె చాలా బాగుంటుంది. మిర్చి పౌడర్ ఏమో 3 పావు కిలోలు పడుతుందండి. సో వీటిని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం 1/2 కేజీ వెల్లుల్లి తీసాం కదా, వాటిని హాఫ్ పక్కన పెట్టేసి హాఫ్ ఏమో ఇప్పుడు మనం 1 కేజీ ఆయిల్ని బాగా వేడి చేయాలన్నమాట. సో బాగా వేడి చేసిన తర్వాత ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు మనము బాగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఇందులో ఆవాలు వేసేసుకోండి. సో ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోండి. మనం ముందుగా వెల్లుల్లిని పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, సో అవి వేసుకోండి. అవి మనం హాఫ్ పక్కన పెట్టేసుకున్నాం కదా, ఒక హాఫ్ తీసుకొని ఇందులో నూనె బాగా కాగుతుంది కదా, సో అందులో వేసేసుకోవాలి. వెల్లుల్లి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకి ఆయిల్ అనేది ఇలా వేడవుతూ ఉంటుంది. సో బ్రౌన్ కలర్ ఒక్కసారి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇక తర్వాత ప్రాసెస్ అనేది మనము ఈ ఆయిల్ చల్లార్చే వరకు చేసేసుకుందామండి. నేను ఇందుకు ఏస్ బ్రాండ్ అలాగే 3 మ్యాంగోలో మిర్చి పౌడర్ అనేది తీసుకొచ్చుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుందని. సో ఇక్కడ చూడండి, నేను మెంతులు జీలకర్ర పౌడరు అలాగే ఆవాల పౌడర్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాను, మిక్సీ పట్టేసి. తర్వాత 1/2 కేజీ సాల్ట్ అన్నమాట. సాల్ట్ తీసి ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను. మనకి మ్యాంగో పచ్చడి కలపడానికి ఇది కావాలి. సో ఆ తర్వాత 3 పావు కిలోలు నేను ఏదైతే తీసుకున్నానో ఆ బౌల్ ప్రకారం నేను కొలతలతో వేశాను. సో మీకు క్లియర్గా తెలియాలని నేను మీకు 1/2 కేజీలలో కొలతలు చెప్పానన్నమాట. సో వీటన్నిటిని ఒక పెద్ద బౌల్లో వేసేసుకోవాలి. సో తర్వాత వెల్లుల్లిని మిక్సీ చేసేసుకోవాలి, దాన్ని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం కొలతలు తీసుకున్నాం కదా, అయితే ఫస్ట్ మ్యాంగో అంటే ముక్కలను కూడా కొలిసామన్నమాట. కొలిసిన తర్వాతనే మీకు కొలతలతో చెప్పాను కేజీలలో. ఈ తర్వాత ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత వీటిలో ఆవకాయ వక్కలను వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు అలాగే జీలకర్ర మెంతుల పౌడరు నెక్స్ట్ ఆవాల పౌడర్ అంతా ముక్కకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ చల్లార్చిందో లేదో చూసుకోవాలన్నమాట. ఆయిల్ పూర్తిగా చల్లారాలన్నమాట. సో మనము ఆయిల్ చల్లారేలోపు ఈ ప్రాసెస్ అనేది మనకి ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఆయిల్ వేడి చేసి మనం పోపు అలా పక్కన పెట్టేసుకుందాము. సో చూడండి, అడుగున ఇలా కారం ఇలా ఏది లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో పైన కలపకండి, లోపల నుంచి అడుగు భాగం నుంచి కలపాలి. ఆయిల్ చల్లారిన తర్వాత ఆయిల్ని ఇందులో వేసేసుకోండి.
ఇందులో వేసేసుకొని బాగా కలపండి. మనకి కలిపే దగ్గర టేస్ట్ ఉంటుందండి, మంచిగా కలుపుకోవాలి. సో అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఈ కలపడంలోనే టేస్ట్ అనేది కొద్దిగా ఉంటుందన్నమాట. సో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఏదైనా ప్లాస్టిక్ బకెట్లో కానీ లేదంటే జాడీలు ఉంటాయి కదా, పచ్చడి జాడీలో, అందులో పెట్టేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే ఒక పెరుగు బకెట్ ఉందండి, నేను అందులో వేసేసుకుంటున్నాను. సో ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఆ పెరుగు బకెట్లో వేసేస్తాను. మీరు ఒక్కసారి ఇలా చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుందండి. మరి మీరు ఎలా చేస్తారు? మీరు ఈ సమ్మర్లో పచ్చడి ఎలా పెట్టారు, అంటే మామిడికాయ పచ్చడి ఎలా పెట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ప్రాసెస్ అనేది మీకు కొత్తగా ఉందా లేదా తెలిసిన ప్రాసెసా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదంతా కూడా నేను ఒక బకెట్లో వేసేసుకుంటున్నామండి. ఇలా మొత్తం కూడా బకెట్లో వేసేసుకోవాలి. మనకి మామిడికాయ పచ్చడి పెట్టిన రోజు టేస్ట్ ఉండదండి, ఎందుకంటే ఆ పుల్ల అంటే మనకి మామిడికాయలో ఉన్న పుల్లటి అదంతా కూడా మనకి ఊరాలన్నమాట. సో మనం ఈ బకెట్ని తీయకుండా ఒక 3 days అలానే ఉంచాలి. 3rd day రోజు ఒక స్పూన్ పెట్టి మొత్తం కలపాలన్నమాట. చూడండి నేను ఈవెన్గా పెడుతున్నాను కదా. సో 3rd day రోజు కలపాలి, అది కూడా మీకు చూపెడతాను. చూడండి 3rd day రోజు చూసి క్యాప్ తీస్తే ఎలా ఉందో, మనకి ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది, మనకి ముక్క అనేది ఊరిందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది, స్మెల్ అయితే చాలా బాగుందండి. సో మీకు ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా ట్రై చేయండి. బాగుండకపోతే అప్పుడు చెప్పండి, ఖచ్చితంగా బాగుంది, చాలా టేస్టీగా ఉంది తింటే మాత్రం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ అన్నీ కూడా మనము అంటే కొత్త కారంని వాడండి, పచ్చడికి చాలా బాగుంటుంది. పాత కారం కాకుండా కొత్తది వాడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.